ఓకే. హాయ్ అందరికి. ఈరోజు స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో చేయలేదు. సో, దానికి మీ అందరికి సారీ. ఈ వీడియోలో కవర్ చేద్దాం. స్మాక్ డౌన్‌లో ఏమేమి జరిగినాయో అన్నీ ఈ వీడియోలో కవర్ చేద్దాం. అండ్ అంతే కాకుండా ఇంకా కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో, అవిటి గురించి ఈ వీడియోలో మాట్లాడేద్దాం. సో, ఫస్ట్‌గా అప్డేట్స్ గురించి మాట్లాడదాం. సో, ఈ అప్డేట్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికి ఒకటి చెప్పాలి. చాలామంది ఫ్యాన్స్ డబ్ల్యూడబ్ల్యూఈ అనేది నెట్‌ఫ్లిక్స్ పైన వెళ్ళిపోయిన తర్వాత కొంతమంది డబ్ల్యూడబ్ల్యూఈని చూడడం మానేసినారు. డైరెక్ట్‌గా హైలైట్స్ మాత్రమే చూస్తున్నారన్నమాట. సో, ఏదైనా ఫ్రీ యాప్ ఉంటే చెప్పండి బ్రో అని చాలామంది అయితే అడిగినారు. అండ్ నేను కూడా ట్రై చేసినాను. ఫ్రీగా చూడడానికి పాసిబుల్ అవుతదా అని. బట్ ఈరోజు మార్నింగ్ ఒక సబ్స్క్రైబర్ మెసేజ్ అయితే చేసిండనమాట. డబ్ల్యూడబ్ల్యూఈని ఫ్రీగా చూడొచ్చు అని. లింక్ అయితే షేర్ చేసిండు. సో, దాంట్లో మనకి ఈరోజు స్మాక్ డౌన్ లైవ్ అయితే వచ్చింది. అండ్ స్మాక్ డౌన్ అనే కాదు, మన డబ్ల్యూడబ్ల్యూఈ అనే కాదు, వేరే కంపెనీ రెజ్లింగ్ కూడా దీంట్లో చూడడానికి దొరుకుతదనమాట. సో, బానే ఉంది. మీరొకసారి ట్రై చేయండి. నచ్చితే కంటిన్యూ అవ్వండి. అండ్ లింక్ కావాలనుకుంటే మీరు ఫ్రీగా డబ్ల్యూడబ్ల్యూఈని చూడాలి అనుకుంటే డైరెక్ట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి, డీఎం చేయండి. మీ అందరికీ లింక్ అనేది పంపించేస్తాను. అండ్ ఇప్పుడు మనం క్రెడిట్స్ ఇవ్వాలి కదా! సో, ఈ లింక్ షేర్ చేసినందుకు క్రెడిట్స్ అయితే ఇవ్వాలి. సో, నాకు ఈ లింక్‌ని షేర్ చేసింది జనార్దన శిరీష జేఎస్ బోయకొనాడ. సో, తనకి చాలా చాలా థాంక్స్ అన్నమాట ఈ లింక్‌ని షేర్ చేసినందుకు. సో, తనెక్కడున్నా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ మీకు కావాలనుకుంటే డీఎం చేయండి. నేను కంపల్సరీ మెసేజ్‌కి రిప్లై ఇస్తానన్నమాట. ఇన్‌స్టాగ్రామ్‌లో లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంటది. ఆ లింక్‌ని క్లిక్ చేసి మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో డీఎం చేయండి. సో, అప్డేట్స్ గురించి మాట్లాడితే మనకి డబ్ల్యూడబ్ల్యూఈ క్లాష్ ఇన్ ప్యారిస్ పోస్టర్‌నైతే రివీల్ చేసిందన్నమాట. సో, ఈ పోస్టర్‌లో చాలామంది సూపర్ స్టార్స్ ఉన్నారు. లైక్ మన జాన్ సీనా ఉన్నారు. అండ్ కోడీ రోడ్స్ ఉన్నారు. ఇంకా చాలామంది సూపర్ స్టార్స్ ఉన్నారన్నమాట. సో, మీరొకసారి స్క్రీన్ మీద చూసేయొచ్చు. అండ్ ఈ పోస్టర్‌లో మన జాన్ సీనా ఉన్నారంటే, సో, మన జాన్ సీనా కంపల్సరీగా క్లాష్ ఇన్ ప్యారిస్‌లో కనిపిస్తారు. ఫైట్ చేస్తారన్నమాట. బట్ ఇప్పుడు చాలామంది ఫ్యాన్స్ ఏమంటున్నారంటే, ఇప్పుడు ఓన్లీ జాన్ సీనా ఉంటే మేబీ జాన్ సీనా రెసల్‌మేనియాలో ఛాంపియన్‌షిప్‌ని విన్ అవుతాడు. క్లాష్ ఇన్ ప్యారిస్‌లో డిఫెండ్ చేస్తారని ఈ టైప్‌లో కొంతమంది అనుకుంటున్నవాళ్ళు. బట్ ఇప్పుడు జాన్ సీనాతో పాటుగా కోడీ రోడ్స్ కూడా పోస్టర్‌లో ఉన్నారన్నమాట. సో, దీన్ని బట్టి చూస్తే కొంతమంది ఫ్యాన్స్ ఏమనుకుంటున్నారంటే, మేబీ జాన్ సీనా ఛాంపియన్‌షిప్‌ని విన్ అవ్వడు కావచ్చని ఈ టైప్‌లో కొంతమంది ఫ్యాన్స్ అనుకుంటున్నారు. బట్ చెప్పలేం. మన డబ్ల్యూడబ్ల్యూఈ కన్‌ఫ్యూజ్ చేయడానికి ఏదైనా చేయొచ్చు. సో, పోస్టర్‌లో యాడ్ చేయొచ్చు. సో, దాని తర్వాత రిమూవ్ చేయొచ్చు. మళ్ళీ యాడ్ చేయొచ్చు. సో, ఇష్టం వచ్చినట్టు చేస్తదన్నమాట. ఫ్యాన్స్‌ని కన్‌ఫ్యూజ్ చేయడానికి మన డబ్ల్యూడబ్ల్యూఈ ఏదైనా చేస్తది. అది కంపల్సరీగా జరగాల్సిందే. బట్ మన జాన్ సీనా అయితే క్లాష్ ఇన్ ప్యారిస్‌లో ఫైట్ చేయబోతున్నారు. కాకపోతే ఛాంపియన్‌షిప్‌ని గెలుస్తారా? గెలవరా? రెసల్‌మేనియాలో అనేది మనకింకా తెలియదు. బట్ బెట్టింగ్ ఓడ్స్ జాన్ సీనాకే సపోర్ట్ చేస్తున్నాయి. కాకపోతే మన డబ్ల్యూడబ్ల్యూఈ అయితే కొన్ని షోస్ కోసం అఫీషియల్‌గా జాన్ సీనాని అడ్వర్టైజ్ చేస్తుంది. సో, ఇప్పుడు క్లాష్ ఇన్ ప్యారిస్ కోసం అడ్వర్టైజ్ చేస్తుంది. అండ్ అంతే కాకుండా మనకి రెసల్‌మేనియా అయిపోయిన తర్వాత రా షో కోసం జాన్ సీనా అడ్వర్టైజ్ ఉన్నారు. రెసల్‌మేనియా అయిపోయిన తర్వాత స్మాక్ డౌన్ షో కోసం జాన్ సీనా అఫీషియల్‌గా అడ్వర్టైజ్ ఉన్నారు. ఇప్పుడు దీన్ని బట్టి మీకేమనిపిస్తుంది? సో, కంపల్సరీగా జాన్ సీనా ఛాంపియన్‌షిప్‌ని విన్ అవుతాడు కావచ్చు. అందుకనే మన డబ్ల్యూడబ్ల్యూఈ రెసల్‌మేనియా అయిపోయిన తర్వాత రా షో కోసం, స్మాక్ డౌన్ కోసం అడ్వర్టైజ్ చేస్తుంది కావచ్చని ఈ టైప్‌లో కొంతమంది ఫ్యాన్స్ అనుకుంటున్నారు. బట్ క్లాష్ ఇన్ ప్యారిస్ పోస్టర్ రివీల్ చేసిన తర్వాత మేబీ జాన్ సీనా ఛాంపియన్‌షిప్‌ని విన్ అవ్వడు కావచ్చని ఆ టైప్‌లో కొంతమంది ఫ్యాన్స్ అనుకుంటున్నారనమాట. సో, ఏదేమైనా సరే జాన్ సీనా ఛాంపియన్‌షిప్‌ని విన్ అవుతాడంట ఈ సంవత్సరంలో. 17 టైమ్ వరల్డ్ ఛాంపియన్ అవ్వాల్సిందేనంట. అది ఇప్పుడు కాకపోయినా రెసల్‌మేనియాలో కాకపోయినా సో, దాని తర్వాత జరిగే ప్రీమియం లైవ్ ఈవెంట్స్‌లోనైనా జరగొచ్చు. సో, అది మాత్రం కన్ఫర్మ్ అని మనకి అప్డేట్ అయితే వస్తుందన్నమాట. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి రెసల్‌మేనియా 41 స్టేజ్ గురించి రీసెంట్‌గా మనకి ఒకరు క్వెషన్ అడిగినారనమాట. రెసల్‌మేనియా 41 స్టేజ్ రివీల్ అవ్వట్లేదు ఏంది బ్రో? అంటే లాస్ట్ ఇయర్ 10 డేస్ ముందే రివీల్ అయింది. కానీ ఈసారి ఎందుకు రివీల్ అవ్వట్లేదని అంటున్నారనమాట. డీఎం చేసినారనమాట. అండ్ రీసెంట్‌గానే మనకి ఒక 2 డేస్ బ్యాకే రెసల్‌మేనియా 41 స్టేజ్ రివీల్ అయింది. ఆల్రెడీ మీకు వీడియోలో చెప్పినాను. మేబీ ఆ వీడియో చూడకపోయుండొచ్చు. అండ్ ఇంకొక ఫోటో రివీల్ అయిందన్నమాట మన రెసల్‌మేనియా 41 స్టేజ్‌ది. మీరొకసారి స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ మన ట్రిపుల్ హెచ్ రెసల్‌మేనియా 41 స్టేజ్‌ని చాలా అంటే చాలా హైప్ చేస్తున్నారనమాట. సో, డిఫరెంట్ లెవెల్‌లో ఉండొచ్చు ఈ రెసల్‌మేనియా 41 స్టేజ్. సో, మనకి అదే ట్రిపుల్ హెచ్ చెప్తున్నారు. బట్ చూడాలి ఎంత మంచిగా ఉంటదో. బట్ ఇప్పుడు రెసల్‌మేనియా స్టేజ్ పైన కాకుండా మ్యాచెస్ పైన ఫోకస్ చేయాలని కొంతమంది ఫ్యాన్స్ అయితే అంటున్నారనమాట. ఎందుకంటే హైప్ లేదు లేదు అని రాయల్ రంబుల్ టైం నుండి ఇప్పటి వరకు కూడా అదే అంటున్నారు. అండ్ ఈరోజు జరిగిన స్మాక్ డౌన్ కూడా మరీ అంత బాగా అనిపించలేదన్నమాట. జస్ట్ యావరేజ్ లాగానే అనిపించింది. సో, అది చూసే ఫ్యాన్స్‌ని బట్టి ఉంటది. సో, మన ట్రిపుల్ హెచ్ స్టేజ్‌ని కాకుండా మ్యాచెస్‌ని హైప్ చేస్తే మంచిగుంటదని ఈ టైప్‌లో కొంతమంది అంటున్నారన్నమాట. అండ్ అంతే కాకుండా మనకి ఈరోజు ట్విట్టర్‌లో రాక్ ఫోటో, రాక్ నేమ్ చాలా అంటే చాలా వైరల్ అవుతుంది. ఎందుకంటే మన రాక్ న్యూ జపాన్ ప్రో రెజ్లింగ్ టీ షర్ట్ అయితే వేసుకున్నాడన్నమాట. సో, ఆ ఫోటో చాలా అంటే చాలా వైరల్ అవుతుంది.
అండ్ ట్విట్టర్‌లో ట్వీట్స్ అయితే పెరిగిపోతున్నాయి. ఆల్‌మోస్ట్ 60,000 ట్వీట్స్ అయితే అయినాయి మన రాక్ ఫోటోవి. అండ్ మీరొకసారి స్క్రీన్ మీద చూడొచ్చు మన రాక్ ఫోటో, ఆ టీ షర్ట్ ఫోటోని. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మన కెవిన్ ఓవెన్స్ గురించి రీసెంట్‌గా మనకి ఈరోజు మార్నింగ్ కెవిన్ ఓవెన్స్ పైన ఒక షాకింగ్ అప్డేట్ అయితే వచ్చిందన్నమాట. ఆ అప్డేట్ ఏంది అంటే మన కెవిన్ ఓవెన్స్‌కి ఇంజ్యూరీ సీరియస్‌గా ఉందంట. సో, ఇక ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ మన కెవిన్ ఓవెన్స్ డబ్ల్యూడబ్ల్యూఈలో కనిపించరని ఇలాంటి అప్డేట్ అయితే వస్తుందన్నమాట. బట్ ఈ అప్డేట్‌ని మనం నమ్మచ్చా? నమ్మకూడదా? అంటే చెప్పలేం. మన డబ్ల్యూడబ్ల్యూఈ కావాలనే ఇలా చేపిస్తుందా? అంటే మన కెవిన్ ఓవెన్స్‌కి ఇంజ్యూరీ అయింది. కొన్ని నెలల ముందే ఇంజ్యూరీ ప్రాబ్లమ్ ఉందని మన కెవిన్ ఓవెన్స్‌కి తెలుసు. డబ్ల్యూడబ్ల్యూఈకి తెలుసు. అలాంటప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూఈ కెవిన్ ఓవెన్స్ మ్యాచ్‌ని ఎందుకు బుక్ చేస్తది? రెసల్‌మేనియా 41 కోసం. సో, ఇప్పుడు ఆల్మోస్ట్‌గా మ్యాచ్ కన్ఫర్మ్ అయిపోయింది. ఇప్పుడు డ్రాప్ అయిందంటే మేబీ మనకి సర్ప్రైజ్‌గా ఈ మ్యాచ్ జరగచ్చు అన్నట్టుగా టాక్ అయితే వినిపిస్తుందన్నమాట. అండ్ ఇంకొక వైపు మన కెవిన్ ఓవెన్స్‌కి సీరియస్ ఇంజ్యూరీ అయింది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ రెసల్‌మేనియా దాకా కూడా మన కెవిన్ ఓవెన్స్ డబ్ల్యూడబ్ల్యూఈలో రారని ఇలాంటి టాక్ కూడా వినిపిస్తుంది. బట్ దీనిపైన క్లారిటీ రావాలంటే ఇప్పుడు నెక్స్ట్ స్మాక్ డౌన్ అయిపోవాలి. మనకి రెసల్‌మేనియా అయిపోవాలి. సో, ఇవి 2 షోస్ అయిపోతే మనకొక క్లారిటీ అయితే వస్తదన్నమాట. కెవిన్ ఓవెన్స్‌కి నిజంగానే ఇంజ్యూరీ అయింది. డబ్ల్యూడబ్ల్యూఈ ఏం మ్యాజిక్ చేయట్లేదు. సో, అందుకనే మన కెవిన్ ఓవెన్స్ వర్సెస్ రేండీ ఆర్టన్ మ్యాచ్‌ని క్యాన్సెల్ చేసిందని మనకొక క్లారిటీ అయితే వస్తది. కెవిన్ ఓవెన్స్ రియల్ ఇంజ్యూరీ అవుతే. సో, ఒక్కవేళ అది ఫేక్ ఇంజ్యూరీ అవుతే మనకి కెవిన్ ఓవెన్స్ వర్సెస్ రేండీ ఆర్టన్ మ్యాచ్ మనకి రెసల్‌మేనియా 41లో జరుగుతది. బట్ నేనైతే హోప్స్ అయితే పెట్టట్లేదు. మీకైతే హోప్స్ పెంచట్లేదు. రేండీ వర్సెస్ కెవిన్ ఓవెన్స్ మ్యాచ్ జరుగుతదని. సో, డబ్ల్యూడబ్ల్యూఈ క్యాన్సెల్ చేసేసింది అఫీషియల్‌గా. బట్ చెప్పలేం. టాక్ అయితే వినిపిస్తుంది కాబట్టి మీ అందరికీ షేర్ చేస్తున్నాను. అండ్ అంతే కాకుండా మన డబ్ల్యూడబ్ల్యూఈ రెసల్‌మేనియా నైట్ 1 అండ్ నైట్ 2లో జరిగే మ్యాచెస్ అన్నిటిని రివీల్ చేసిందన్నమాట. మీరొకసారి స్క్రీన్ మీద చూడొచ్చు. సో, ఇవన్నీ నైట్ 1లో జరిగే మ్యాచెస్ అండ్ ఇవన్నీ నైట్ 2లో జరిగే మ్యాచెస్ అన్నమాట. అండ్ ఇక నెక్స్ట్ మాట్లాడడం స్మాక్ డౌన్ గురించి. ఈరోజు స్మాక్ డౌన్ స్టార్టింగ్‌లోనే మన నికాలిస్ వస్తారన్నమాట. సో, మన నికాలిస్ అంటే లాస్ట్ స్మాక్ డౌన్‌లో ఏం జరిగిందో సో, చాలా మెమరబుల్‌గా ఉండే చాలా మూవ్‌మెంట్స్ జరిగినాయి. సో, చాలామంది ఫ్యాన్స్ ఒక్క మూవ్‌మెంట్ గురించే మాట్లాడబోతున్నారు. అండ్ నేను కూడా ఏం మాట్లాడబోతున్నానో మీ అందరికీ తెలుసని ఫ్యాన్స్‌ని అంటారన్నమాట. అండ్ దాని తర్వాత మన నికాలిస్ రేండీ ఆర్టన్‌ని ఇన్వైట్ చేస్తారు. రేండీ ఆర్టన్ రింగ్‌లోకొస్తారు. రింగ్‌లోకొచ్చిన తర్వాత మన రేండీ ఏమంటారంటే, సో, నాకు రెసల్‌మేనియా 41లో మ్యాచ్ కావాలని చెప్తారన్నమాట. ఇప్పుడు నువ్వు ఇదంతా పర్సనల్‌గా ఏం తీసుకోకు. నేను ఆల్రెడీ 2 ఫైన్స్ కట్టేసినాను. అంటే నేను నీకు ఫస్ట్ టైమ్ ఆర్‌కేఓ కొట్టినప్పుడు సో, ఆ టైంలోనే నేను 2 ఫైన్‌లు కట్టేసినాను. 2 ఆర్‌కేఓలకి కలిపి ఒకేసారి ఫైన్ కట్టేసినాను. నువ్వు దీన్నంత సీరియస్‌గా తీసుకుంటావని నేను అనుకోనని మన రేండీ ఆర్టన్ అంటారన్నమాట. అయినప్పుడు మన నికాలిస్ ఏమంటారంటే, నాకు నీ నుంచి రెస్పెక్ట్ కావాలి. సో, నాకు నీ నుంచి రెస్పెక్ట్ కావాలని మన రేండీ ఆర్టన్‌ని అంటారు. అయినప్పుడు రేండీ ఆర్టన్ ఏమంటారంటే, నీ పైన నాకెప్పుడూ రెస్పెక్ట్ ఉందని చెప్తారన్నమాట. అండ్ దాని తర్వాత రేండీ ఆర్టన్ క్లియర్‌గా చెప్తారు. నాకు రెసల్‌మేనియా 41 కోసం మ్యాచ్ కావాలి. నాకు ఈ రెసల్‌మేనియా 41 వెరీ వెరీ ఇంపార్టెంట్ అని మన రేండీ ఆర్టన్ చెప్తారన్నమాట. సో, నా 20వ రెసల్‌మేనియా అన్నట్టుగా మన రేండీ ఆర్టన్ మాట్లాడతారు. అండ్ దాని తర్వాత రేండీ ఆర్టన్ ఏమంటారంటే ఒక టైప్‌లో వార్నింగ్ ఇస్తారన్నమాట. ఇప్పుడు ఎవ్వరు అపోనెంట్స్ లేకపోతే నువ్వు కూడా రెడీ అవ్వు. నీ సూటు బూటు తీసేసి రెజ్లింగ్ గేర్ ఏసుకో. మనం ఫైట్ చేద్దాం అన్నట్టుగా రేండీ ఆర్టన్ అంటారు. అండ్ ఇప్పుడు నాకు గనుక నువ్వు మ్యాచ్ బుక్ చేయకపోతే నేను నీ వైఫ్‌కి అపాలజైజ్ చెప్పాలని అనుకోవట్లేదు అంటారన్నమాట. ఇండైరెక్ట్‌గా వార్నింగ్ ఇస్తారు. అంటే నువ్వు నా మ్యాచ్‌ని బుక్ చేయకపోతే ఒక టైప్‌లో నీ పైన అటాక్ చేస్తాను అన్నట్టుగా ఇండైరెక్ట్‌గా వార్నింగ్ అయితే ఇస్తారు. బట్ అంత పెద్ద వార్నింగ్ ఏం కాదు. కొంచెం పర్సనల్‌గా ఎళ్తారు. వాళ్ళ వైఫ్ నేమ్‌ని కూడా మెన్షన్ చేస్తారన్నమాట. మన రేండీ ఆర్టన్, నికాలిస్ వాళ్ళ వైఫ్ నేమ్‌ని. అండ్ దాని తర్వాత మనకి సోలో సికోవా, తామా టోంగా వచ్చి ఇంటరప్ట్ చేస్తారు. అండ్ నువ్వేంది రేండీ నీకు రెసల్‌మేనియా 41లో మ్యాచ్ కావాలని అంటున్నావు. నీ గురించి ఎవ్వరు పట్టించుకోవట్లేదు. నువ్వు ఇంట్లో వెళ్లి ఒంటరిగా కూసో. నీకు అవసరం లేదు. ఇదంతా అవసరం లేదు. నీకు రెసల్‌మేనియా 41లో మ్యాచ్ అవసరం లేదు. ఎవ్వరు కూడా రెడీగా లేరు. నీ మ్యాచ్‌ని చూడడానికి అని మన సోలో సికోవా, మన రేండీ ఆర్టన్‌ని ఎక్కిరించేస్తారు. అండ్ అంతేకాదు ఈ రెసల్‌మేనియా 41లో జాకబ్ ఫటు ఎల్ఏ నైట్‌ని ఓడిస్తాడు. న్యూ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్ అవుతాడని మన సోలో సికోవా చెప్తాడు. అండ్ దాని తర్వాత మన రేండీ ఆర్టన్‌కి కోపం వస్తదన్నమాట. రేండీ ఆర్టన్ ఛాలెంజ్ చేస్తారన్నమాట. సో, రింగ్‌లోకి రండి దమ్ముంటే చూసుకుందాం అన్నట్టుగా మన సోలో సికోవాకి చెప్తారు. అండ్ మన తామా టోంగాని కూడా ఎక్కిరించేస్తారన్నమాట. సో, దాంతో మన సోలో సికోవా, తామా టోంగా రింగ్‌లోకొచ్చి రేండీ ఆర్టన్ పైన అటాక్ చేస్తారు. సో, అప్పుడే మన రేండీ ఆర్టన్‌కి హెల్ప్ చేయడానికి ఎలియా నైట్ వస్తాడన్నమాట. సో, ఎలియా నైట్ వచ్చి మన సోలో సికోవా పైన, తామా టోంగా పైన అటాక్ చేస్తారు. సో, వాళ్ళిద్దరూ రింగ్ బయటకెళ్ళిపోతారన్నమాట. మన ఎలియా నైట్ ఛాలెంజ్ చేస్తారు. మీరిద్దరున్నారు అండ్ మేమిద్దరున్నాం రింగ్‌లో. సో, మనిద్దరం టాగ్ టీమ్ మ్యాచ్‌లో ఫైట్ చేద్దామని చెప్తారన్నమాట. సో, మన నికాలిస్‌కి అడుగుతారు. హే నికాలిస్ నువ్వేమంటావు? ఈ మ్యాచ్‌ని అఫీషియల్ చేస్తావని ఈ టైప్‌లో అడుగుతారనమాట. సో, మన నికాలిస్ చాలా బాగుంది ఈ ఫీలింగు. సో, నేను మ్యాచ్‌ని అఫీషియల్ చేస్తా అంటారనమాట. సో, ఈ మ్యాచ్ మనకి మెయిన్ ఈవెంట్‌లో జరుగుతది ఈరోజు స్మాక్ డౌన్‌లో.
సో, ఈ మ్యాచ్ బానే ఉంది. అండ్ ఈ మ్యాచ్‌లో మనకి మన రేండీ ఆర్టన్, సోలో సికోవని క్రౌడ్‌లో కొట్టుకుంటూ తీసుకెళ్తారనమాట. అండ్ రింగ్‌లో మన ఎలియా నైట్ అండ్ తామా టోంగా ఫైట్ చేస్తారు. అండ్ ఎలియా నైట్ మన తామా టోంగాకి బీఎఫ్‌టీ కనెక్ట్ చేసి ఈ మ్యాచ్‌లో విన్ అవుతారనమాట. అండ్ ఈ మ్యాచ్‌లో విన్ అయింది మన రేండీ ఆర్టన్ అండ్ మన ఎలియా నైట్. అండ్ మ్యాచ్ అయిపోయిన తర్వాత మన జాకబ్ పటు వచ్చి ఎలియా నైట్ పైన భయంకరంగా అటాక్ చేస్తాడు. సో, ఆ టైటిల్‌ని తీసుకుంటాడు. పైకి లాబడతాడు. మళ్ళొకసారి కింద పడేసి మన ఎలియా నైట్ పైన మూన్ సాల్ట్ కనెక్ట్ చేస్తారనమాట. బ్యాక్ టు బ్యాక్ మూన్ సాల్ట్ కనెక్ట్ చేస్తారు. అండ్ అంతే కాకుండా ఈరోజు స్మాక్ డౌన్‌లో వుమెన్స్ గాంట్లెట్ మ్యాచ్ జరిగిందనమాట. సో, ఈ గాంట్లెట్ మ్యాచ్ మనకి ఈ మ్యాచ్‌లో ఎవరైతే విన్ అవుతారో మన లివ్ మోర్గన్‌తో అండ్ రక్వెల్ రోడ్రిగెస్‌తో ఫైట్ చేస్తారనమాట. వుమెన్స్ టాగ్ టీమ్ ఛాంపియన్‌షిప్ కోసం. ఇది కూడా రెస్టల్ మేనియా 41లో. సో, ఇప్పుడు గాంట్లెట్ మ్యాచ్‌లో ఎవరైతే విన్ అవుతారో సో, వాళ్ళు లివ్ మోర్గన్‌కి అండ్ రక్వెల్ రోడ్రిగెస్‌కి ఛాలెంజ్ చేస్తారనమాట. సో, ఈ మ్యాచ్ స్టార్టింగ్ నుండి మన బెయిలీ అండ్ లైరా వాల్కెరియా చాలా అంటే చాలా కిర్రాక్‌గా ఫైట్ చేస్తారు. అండ్ బ్యాక్ టు బ్యాక్ వుమెన్ సూపర్ స్టార్స్ వస్తారనమాట. మ్యాచ్‌లో ఓడిపోయిన తర్వాత సో, మన నటాలియా అండ్ మ్యాగ్జిన్ డూప్రే దాని తర్వాత కటానా చైన్స్, కేడెన్ కార్టర్ అండ్ చాలామంది వుమెన్ సూపర్ స్టార్స్ వస్తారు. వాళ్ళందరిని ఓడించి బెయిలీ అండ్ లైరా వాల్కెరియా ఈ మ్యాచ్‌లో విన్ అవుతారనమాట. సో, ఇప్పుడు మనకి రెస్ల్‌మేనియా 41లో బెయిలీ అండ్ లైరా వాల్కెరియా వర్సెస్ మన లివ్ మోర్గన్ అండ్ రక్వెల్ రోడ్రిగెస్ మధ్య వుమెన్స్ టాగ్ టీమ్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ అయితే జరగబోతుంది. ఇది అఫీషియల్‌గా కన్ఫర్మ్ అయిపోయింది రెస్ల్‌మేనియా 41 కోసం. బట్ మెయిన్ డిసప్పాయింటింగ్ థింగ్ ఏందంటే ఆల్రెడీ మన లైరా వాల్కెరియా ఛాంపియన్ అనమాట. సో, మన లైరా వాల్కెరియా వుమెన్స్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్. సో, ఛాంపియన్ అయిన సూపర్ స్టార్‌కి మళ్ళొక్కసారి రెస్ల్‌మేనియా 41లో ఇంకొక ఛాంపియన్‌షిప్‌ని విన్ అయ్యేందుకు ఆపర్చునిటీ వచ్చిందనమాట. సో, ఇది ట్రిపుల్ హెచ్ ఎరాలో చాలా మందికి నచ్చని విషయం. చాలా మందికి నచ్చని థింగ్ అనమాట. సో, దీనిపైన మీరేమంటారో మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మన డేమియన్ ప్రీస్ట్ అండ్ డ్రూ మ్యాకింటైర్ మధ్య ఒక చిన్న బ్రాల్ అయితే జరిగిందన్నమాట. సో, బ్రాల్ జరిగేటప్పుడు అక్కడున్న అఫీషియల్స్ వచ్చి వీళ్ళిద్దరిని వేరు చేస్తారు. అండ్ మన డేమియన్ ప్రీస్ట్‌కి కొంచెం గట్టిగానే దెబ్బ తగులుతది. రెఫరీస్ మన డేమియన్ ప్రీస్ట్‌ని బ్యాక్ స్టేజ్ తీసుకెళ్తారు. అండ్ దాని తర్వాత మన డ్రూ మ్యాకింటైర్ రింగ్‌లోకొచ్చి మాట్లాడతారనమాట. సో, ఈ డేమియన్ ప్రీస్ట్ ఎప్పుడు నా పైన ఒక మగాళ్ళ అటాక్ చేయలేదు. అంటే నేను ఎప్పుడైనా సరే అంటే ఫేస్ టు ఫేస్ వెళ్లి అటాక్ చేస్తాను. ఎప్పుడు నా వెనకాల వచ్చి అటాక్ చేసిండు. నా ముందుకొచ్చే ధైర్యం లేదు అన్నట్టుగా మన డేమియన్ ప్రీస్ట్‌ని ఎక్కిరించేస్తాడు డ్రూ మ్యాకింటైర్. అండ్ ఇప్పుడు నేను మెడికల్‌గా క్లియర్ అయిపోయినాను. అంటే ఐ ప్యాచ్ తీసేస్తారనమాట. సో, ఇప్పుడు నేను మెడికల్‌గా క్లియర్ అయిపోయినాను. సో, ఇప్పుడు నేను మెడికల్‌గా క్లియర్ లేకుండా మన డేమియన్ ప్రీస్ట్‌ని చేస్తాను. ఈ రెస్ల్‌మేనియా 41లో నేను డేమియన్ ప్రీస్ట్‌కి ఇంజ్యూరీ చేస్తానన్నట్టుగా మన డ్రూ మ్యాకింటైర్ వార్నింగ్ ఇచ్చేస్తాడన్నమాట. సో, దాని తర్వాత మళ్ళీ డేమియన్ ప్రీస్ట్ వస్తాడు. డేమియన్ ప్రీస్ట్ వచ్చి మళ్ళీ డ్రూ మ్యాకింటైర్ పైన అటాక్ చేస్తారన్నమాట. సో, మళ్ళీ బ్రాల్ జరుగుతది. సో, మళ్ళీ ఈ బ్రాల్‌లో మన అప్పర్ హ్యాండ్ డ్రూ మ్యాకింటైర్‌దే ఉంటదన్నమాట. అండ్ నెక్స్ట్ రే ఫినిక్స్ వర్సెస్ బర్టో మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే జరిగింది. సో, ఈ మ్యాచ్‌లో మన బర్టో అండ్ రే ఫినిక్స్ ఇద్దరు కిర్రాక్ అంటే కిర్రాక్‌గా ఫైట్ చేసినారు. అండ్ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో మన రే ఫినిక్స్ విన్ అయినారన్నమాట. అండ్ మ్యాచ్ ఎండ్ అయిన తర్వాత మన శాంటోస్ ఎస్కోబార్ రింగ్‌లోకొచ్చి హంబర్టోకి చేయగలుగుతామని అంటారన్నమాట. రే ఫినిక్స్‌తో చేయగలుగుతామని అంటారు. అండ్ కొంచెం కోపంగా చేయగలిపి అక్కడ నుండి వెళ్ళిపోతారన్నమాట. అండ్ దాని తర్వాత మన రే ఫినిక్స్‌తో శాంటోస్ ఎస్కోబార్ చేయగలుగుతారు. సో, ఇక్కడే ఈ మ్యాచ్ అనేది ఎండ్ అయిపోతది. అండ్ దాని తర్వాత చెల్సీ గ్రీన్ వర్సెస్ జెలినా వేగా మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే జరిగింది. సో, ఈ మ్యాచ్ కౌంటర్ ద్వారా ఎండ్ అవుతదన్నమాట. సో, ఈ మ్యాచ్‌లో మన జెలినా వేగా విన్ అవుతది. అండ్ మ్యాచ్ అయిపోయిన తర్వాత చాలా ఫ్రస్ట్రేట్ అవుతదన్నమాట మన చెల్సీ గ్రీన్. సో, ఈ టైప్‌లో నేనెందుకు ఓడిపోయినాను అన్నట్టుగా చాలా కోపం చూపిస్తది. అండ్ దాని తర్వాత మనకి కోడీ రోడ్స్ ఒక ప్రోమో చూపిస్తారన్నమాట. అండ్ ఈ ప్రోమో కూడా మరీ అంత ఎక్సైటెడ్‌గా ఏం లేదు. నార్మల్‌గా చూపించినారు. రింగ్‌లో డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్‌షిప్స్ ఉంటాయన్నమాట. సో, స్టార్టింగ్ నుండి ఇప్పటి వరకు ఏ టైప్‌లో ఛాంపియన్‌షిప్స్ వచ్చినాయనేది చూపిస్తున్నారన్నమాట. సో, స్టార్టింగ్‌లో ఏ విధంగా ఉండే అండ్ ఇప్పుడు ఏ విధంగా ఉంది. అండ్ మన జాన్ సీనా స్పిన్నర్ టైటిల్‌ని కూడా రింగ్‌లో పెట్టినారన్నమాట. సో, మన కోడీ రోడ్స్ ఏమంటారంటే సో, జాన్ సీనా అయితే అంటే ఛాంపియన్‌షిప్‌ని విన్ అయిన తర్వాత ఆ ఛాంపియన్‌షిప్‌ని ఇంటికి తీసుకెళ్దాం అనుకుంటున్నారు. బట్ ఇక్కడున్న చాలా మంది ఫ్యాన్స్ నేను ఫ్యూచర్‌లో డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్‌ని అవ్వాలి. ఆ ఛాంపియన్‌షిప్‌ని విన్ అవ్వాలని చాలామంది అనుకుంటారు. అండ్ ఎన్‌ఎక్స్‌టీలో గ్రో అవుతున్న సూపర్ స్టార్స్ మెయిన్ రోస్టర్‌లో రావాలి. ఆ ఛాంపియన్‌షిప్‌ని విన్ అవ్వాలని చాలామంది అనుకుంటారు. బట్ నువ్వేంది అంటే ఆ ఛాంపియన్‌షిప్‌ని ఇంటికి తీసుకెళ్తా అనుకుంటున్నావు కదా! సో, అది జరగదు అన్నట్టుగా మన కోడీ రోడ్స్ మాట్లాడతారన్నమాట. అండ్ అంతే కాకుండా కోడీ రోడ్స్ ఈరోజు మన బ్రాక్ లెస్నర్ నేమ్‌ని మెన్షన్ చేస్తారు. డైరెక్ట్‌గా బ్రాక్ లెస్నర్ అనే మెన్షన్ చేస్తారన్నమాట. మన కోడీ ఏమంటారంటే సో, చూడు జాన్ నేను ఏదనుకుంటున్నానో అది డైరెక్ట్‌గా జెప్పేస్తాను. నేను బ్రాక్ లెస్నర్‌తో డైరెక్ట్‌గా జెప్పినాను. నేను రోమన్ రీన్స్‌తో డైరెక్ట్‌గా జెప్పినాను. సో, నేను రింగ్‌లోకొచ్చిన తర్వాత బెల్ మోగంగానే ఫైట్ చేస్తాను. నేను కంపల్సరీగా మ్యాచ్‌లో విన్ అవుతానని వాళ్ళకి జెప్పినాను. నీకు కూడా జెప్తున్నాను. ఈ రెస్ల్‌మేనియా 41లో నేనే ఛాంపియన్‌షిప్‌ని రిటైన్ జేసుకుంటాను.
అండ్ ఇప్పుడు నేను ఒక డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్‌ని. బట్ నువ్వు నథింగ్. నువ్వు ఛాంపియన్ కాదు అన్నట్టుగా మన కోడీ రోడ్స్, జాన్ సీనాని ఎక్కిరించేస్తారనమాట. అండ్ అక్కడున్న ఫ్యాన్స్ కూడా జాన్ సీనా పేరు తీయగానే జాన్ సీనాకి కొంచెం బూ చేస్తారు. అండ్ అంతే కాకుండా కోడీ రోడ్స్ వేరే సూపర్ స్టార్స్ నేమ్స్ కూడా తీస్తారనమాట. లైక్ రియా రిప్లీ, సీఎం పంక్ అండ్ మన కెవిన్ ఓవెన్స్. సో వాళ్ళందరూ చాలా కష్టపడుతున్నారు. అండ్ నేను కూడా కష్టపడుతున్నాను. అండ్ నువ్వు ఒక పార్ట్ టైమర్‌గా మారినవన్నట్టుగా ఈ టైప్‌లో కొంచెం ఎక్కిరించేస్తారు మన జాన్ సీనాని కోడీ రోడ్స్. సో ఇంతే ఈ ప్రోమో అంత ఎక్సైటెడ్‌గా ఏమీ లేదు. సో ఎక్సైటెడ్ అంటే ఏందంటే మనకి బ్రాక్ లెస్నర్ నేమ్‌ని మెన్షన్ చేయడం. సో ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈ క్లియర్‌గా మెన్షన్ చేసింది కాబట్టి ఇన్ ఫ్యూచర్‌లో బ్రాక్ లెస్నర్ వస్తారు. వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. అండ్ మేబీ బ్రాక్ లెస్నర్ కోడీ రోడ్స్‌కి హెల్ప్ చేసినా చేస్తారు కావచ్చు. సో అందుకనే బ్రాక్ లెస్నర్ నేమ్‌ని మెన్షన్ చేసింది కావచ్చు. చెప్పలేము గదా! సో ఏదైనా జరగొచ్చు. సో ఏదైనా అంటే మనకి క్లారిటీగా తెలియదు. బట్ డబ్ల్యూడబ్ల్యూఈ అయితే మెన్షన్ చేస్తుంది బ్రాక్ లెస్నర్ గురించి. ఫ్యూచర్‌లో వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. అండ్ దాని తర్వాత మనకి టిఫనీ స్ట్రాటన్ వర్సెస్ రోక్సాన్ పెరెజ్ మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే జరిగింది. సో ఈ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో మన టిఫనీ స్ట్రాటనే విన్ అయిందన్నమాట. మ్యాచ్ అయిపోయిన తర్వాత షార్లెట్ పేరొచ్చి మన టిఫనీ పైన అటాక్ చేస్తది. వీళ్ళ మధ్య ఒక చిన్న బ్రాల్ అయితే జరుగుతదన్నమాట. సో మనకి స్మాక్ డౌన్‌కి ముందు గూడా వీళ్ళిద్దరి మధ్య బ్రాల్ అయితే జరిగిందన్నమాట పార్కింగ్ ప్లేస్‌లో. సో అప్పుడు రెఫరీస్ వచ్చి, ఆఫీషియల్స్ వచ్చి ఆపేసారన్నమాట. స్మాక్ డౌన్‌లో కూడా బ్రాల్ అయితే జరిగింది వీళ్ళిద్దరి మధ్య. సో వీళ్ళిద్దరి మధ్య మ్యాచ్ అనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఫ్యూడ్ అనేది ఇంట్రెస్టింగ్‌గా మారిందన్నమాట. సో బ్యాక్ టు బ్యాక్ బ్రాల్స్ అయితే జరుగుతున్నాయి. సో లాస్ట్ వీక్ అంటే మనకి వీళ్ళిద్దరి మధ్య సెగ్మెంట్ కూడా వేరే లెవెల్‌లో జరిగింది. సో వీళ్ళ ఫ్యూడ్ కొంచెం ఇంట్రెస్టింగ్‌గా మారింది. సో వేరే వాళ్ళ ఫ్యూడ్‌తో పోలిస్తే